ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించడంతో పాటు పరిశ్రమలకు దగ్గరలో ఉంటున్న ప్రజలకు పరిశ్రమలో సంభవించే ప్రమాదాలపై అవగాహన కల్పించేలా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశం డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ తన క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. జిల్లాలో ఉన్న ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు తీరు, ప్రమాదకర రసాయనాల తయారీ, నిల్వల వివరాలు, ప్రమాద సంఘటనలు చోటు చేసుకునే సందర్భాల్లో పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ఇతర వివరాలపై పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక, ఏపీఐఐసి, కార్మిక, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తదితర శాఖలతో పాటు జిల్లాలోని వివిధ ప్రమాదకర పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా చర్చించారు. జిల్లాలో ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డివివిఎస్ నారాయణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పరిశ్రమల్లో చోటు చేసుకున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఉన్న ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్రకారం అన్ని ప్రమాదకర పరిశ్రమలు ప్రమాద సంఘటనలకు తగిన ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉండాలని, జిల్లా ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ తయారీకి ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పివిఎస్ రాజేష్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈఎం శంకర్రావు, పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి, వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, ఓఎన్జీసీ, సాయి సంహిత స్టోరేజ్, కోరమండల్ ఇంటర్నేషనల్, రాక్ సెరామిక్స్, ఏఎం గ్రీన్ అమ్మోనియా, మహతి స్టోరేజ్ ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.